హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన ఛానల్లో ఇప్పటి వరకు దగ్గర 2000 వీడియోలు ఉన్నాయి. ఈ 2000 వీడియోల్లో మనం చెప్పుకున్న మొత్తం సబ్జెక్ట్ని ఒకే వీడియోలో కవర్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్తో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న ఒక కాన్సెప్ట్, దానిలోనే మొత్తం ఏ లాంగ్వేజ్ అయినా, అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా కూడా అదే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉందన్నమాట. అది తెలిస్తే మీకు 90% ఏ లాంగ్వేజ్ అయినా తెలిసిపోయినట్టే. ఆ లాంగ్వేజ్ మీరు ఏదైతే నేర్చుకుంటారో ఆ లాంగ్వేజ్ మీకు 90% తెలిసిపోయినట్టే. సో అలా ఇప్పుడు ఈ వీడియో మీరు విన్నట్టయితే, కంప్లీట్గా శ్రద్ధగా విన్నట్టయితే, సో మీకు 90% హిందీ వచ్చేసినట్టే. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఇప్పటికే 2000 వీడియోలు ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. కాబట్టి విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మీకు మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. స్టార్ట్ చేద్దాం. మరి ఇక్కడ చూడండి, చాలా స్ట్రక్చర్స్ ఇచ్చాను నేను. ఈ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఒక వర్బ్కి అప్లై చేస్తారు. మీరు ఒక వర్బ్కి అప్లై చేయడం వచ్చేస్తే మీకు వచ్చేసినట్టే. అంటే చూడండి, తెలుగులో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తినడం అనే ఒక వర్బ్ తీసుకుందాం. తిను, తినండి. ఓకే, తిన్నివ్వు, తింటాను, నేను ప్రతిరోజు తింటాను, నేను తిన్నాను, నేను తినబోతున్నాను, నేను తినాలనుకుంటున్నాను, నేను తినగలను. ఇలా ఒక వర్బ్ తీసుకుని ఇన్ని రకాలుగా మనకు చెప్పడం తెలుగులో తెలుసు కాబట్టి తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నాం. అలాగే హిందీలో కూడా మనం తెలుసుకున్నట్టయితే మనం హిందీని అంతే చక్కగా మాట్లాడొచ్చు అనమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఖేల్, ఆడడం అనే ఒక వర్బ్ తీసుకున్నాను. ఆడడం అనే వర్బ్ తీసుకుని అన్ని స్ట్రక్చర్స్ కూడా కవర్ చేశాను ఇక్కడ. సో మీరేం చేయాలి అంటే ఈ ఆడడం ప్లేస్లో తినడం, త్రాగడం, వెళ్ళడం, రావడం, ఆనా, జానా, ఖేల్నా, కూద్నా, ఖానా, పీనా ఇలాంటి వర్బ్స్ని ప్లేస్ చేసుకుంటూ వెళితే మీరు ఇన్ని స్ట్రక్చర్స్ మీరు హిందీలో చెప్పగలిగే క్యాపబిలిటీ మీకు ఈ వీడియో తర్వాత వచ్చేస్తాను అనమాట. స్టార్ట్ చేద్దాం. మరి చూడండి, ఫస్ట్ ఖేల్. ఖేల్ అంటే ఆడుట కదా. ఖేల్ ప్లస్ ఓ, ఖేలో, ఆడు. ఎవరినైనా మీరు ఆడమని చెప్పాలనుకున్నప్పుడు ఖేలో అంటే ఆడు అని అర్థం. ఖేల్లో, ఖేల్ ప్లస్ ఓ, ఖేలో, ఆడు. ఓకే, అదే గౌరవంగా ఆడండి అని చెప్పాలనుకున్నప్పుడు ఖేల్ ప్లస్ ఈఏ, ఖేలియే, ఆడండి. ఖేల్ ప్లస్ ఈఏ, ఖేలియే, ఆడండి. ఖేల్లో, ఖేలియే. అర్థమైందా? ఖేలో, ఆడు, ఖేలియే, ఆడండి. ఓకే, అలాగే నన్ను ఆడనివ్వు, నన్ను ఆడనివ్వు అని చెప్పాలనుకున్నప్పుడు ఖేల్నేదో, ఖేల్నేదో, ఆడనివ్వు. ఖేలో, ఆడు, ఖేలియే, ఆడండి. ఖేల్నేదో, ఆడనివ్వు. మరి ఆడనివ్వండి, ఖేల్నే దీజియే. ఖేల్నే దీజియే అంటే ఆడనివ్వండి. నే దీజియే, ఖేల్నే దీజియే, ఆడనివ్వండి. నేను ఓవర్గా చెప్తున్నా కదా, ఈ వీడియో ఎన్ని టైమ్స్ అయినా మీరు చూడొచ్చు కదా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లే చేసుకుంటూ మనకి యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, స్లోగా ప్లే చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అలా స్లోగా ప్లే చేసుకుంటూ చక్కగా మీరు నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఖేలో, ఆడు. ఖేల్ ప్లస్ ఇయే, ఖేలియే, ఆడండి. ఖేల్నేదో, ఆడనివ్వు. ఖేల్నేదో, ఆడనివ్వు, ఆడనివ్వు. ఖేల్నే దీజియే, ఆడనివ్వండి, ఆడనివ్వండి. ఖేల్నే దీజియే, నన్ను ఆడనివ్వండి. ముజే ఖేల్నే దీజియే, నన్ను ఆడనివ్వండి. ఉసే ఖేల్నే దీజియే, అతన్ని ఆడనివ్వండి. ఉన్హే ఖేల్నే దీజియే, వాళ్ళని ఆడనివ్వండి. అర్థమైందా? ముజే ఖేల్నేదో, నన్ను ఆడనివ్వు. ఉసే ఖేల్నేదో, అతన్ని ఆడనివ్వు, లేదా ఆమెను ఆడనివ్వు. అదే ఉన్హే ఖేల్నేదో, వాళ్ళని ఆడనివ్వు. అలా చెప్తాం అనమాట. ఓకే, ఖేలో, క్రికెట్. ఖేలో, క్రికెట్ ఆడు. క్రికెట్ ఖేలో, ఖేల్ ప్లస్ ఓ, ఖేలో, క్రికెట్ ఆడు. జల్దీ ఖేలో, తొందరగా ఆడు, తొందరగా ఆడు. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఖేల్తా హూ అంటే అర్థం ఏంటంటే ఆడతాను. మే హర్ దిన్ ఖేల్తా హూ, నేను ప్రతిరోజు ఆడతాను. మే క్రికెట్ ఖేల్తా హూ, నేను క్రికెట్ ఆడతాను. మే ఫుట్బాల్ ఖేల్తా హూ, నేను ఫుట్బాల్ ఆడతాను. సో ఇలా ఖేల్తా హూ అని చెప్పొచ్చు అనమాట. నేను ఆడతాను అని ఒక పురుషుడు చెప్పేటప్పుడు ఖేల్తా హూ అంటాడు. అదే ఒక లేడీ చెప్తుంది అనుకోండి, ఖేల్తీ హూ అంటుంది. ఖేల్తీ హూ, మే ఖేల్తీ హూ, నేను ఆడతాను. మే క్రికెట్ ఖేల్తీ హూ, నేను క్రికెట్ ఆడతాను. మే టెన్నిస్ ఖేల్తీ హూ, నేను టెన్నిస్ ఆడతాను. మే ఉస్ మైదాన్ మే ఖేల్తీ హూ, నేను ఆ గ్రౌండ్లో ఆడతాను. మే హర్ దిన్ ఖేల్తీ హూ, నేను ప్రతిరోజు ఆడతాను. మే కభీ కభీ ఖేల్తీ హూ, నేను అప్పుడప్పుడు ఆడతాను, అప్పుడప్పుడు ఆడతాను. మే కభీ కభీ ఖేల్తీ హూ, నేను అప్పుడప్పుడు ఆడతాను. మే హమేషా ఖేల్తీ హూ, నేను ఎల్లప్పుడూ ఆడతాను. సో ఇలా ఖేల్తీ హూ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తే హై, ఖేల్తే హై, వే ఖేల్తే హై, వాళ్ళు ఆడతారు. వే వాళ్ళు ఖేల్తే హై, ఆడతారు.
ఓకే, వే హర్ దిన్ ఖేల్తే హై వాళ్ళు ప్రతిరోజు ఆడతారు. హమ్ ఖేల్తే హై మేము ఆడతాము. హమ్ ఖేల్తే హై మేము ఆడతాము. ఓకే, ఛాత్ర ఖేల్తే హై స్టూడెంట్స్ ఆడతారు. ఖిలాడి ఖేల్తే హై ఆటగాళ్ళు ఆడతారు. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఖేల్తే హై. నెక్స్ట్ రహా హూ, ఖేల్ రహా హూ. ఖేల్ రహా హూ అంటే అర్థం ఏంటి? ఆడుతూ ఉన్నాను. ఖేల్ రహా హూ ఆడుతూ ఉన్నాను. మే ఖేల్ రహా హూ నేను ఆడుతూ ఉన్నాను. మే అబ్ ఖేల్ రహా హూ నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను. మే మైదాన్ మే ఖేల్ రహా హూ నేను గ్రౌండ్లో ఆడుతూ ఉన్నాను. మే క్రికెట్ ఖేల్ రహా హూ నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఖేల్ రహా హూ ఆడుతూ ఉన్నాను. ఒక జంట చెప్పేటప్పుడు ఖేల్ రహా హూ ఆడుతూ ఉన్నాను. అదే మీరు లేడీ అనుకోండి, మే ఖేల్ రహీ హూ నేను ఆడుతూ ఉన్నాను. నేను ఆడుతూ ఉన్నాను. మే ఖేల్ రహీ హూ నేను ఆడుతూ ఉన్నాను. మే క్రికెట్ ఖేల్ రహీ హూ నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. మే చెస్ ఖేల్ రహీ హూ నేను చెస్ ఆడుతూ ఉన్నాను. వాళ్ళు ఆడుతూ ఉన్నారు. వే ఖేల్ రహే హై, ఖేల్ రహే హై. వాళ్ళు ఆడుతూ ఉన్నారు. వే ఖేల్ రహే హై. వే వాళ్ళు ఖేల్ రహే హై ఆడుతూ ఉన్నారు. ఓకే, వే ఖేల్ రహే వాళ్ళు ఆడుతూ ఉన్నారు. స్టూడెంట్స్ ఖేల్ రహే స్టూడెంట్స్ ఆడుతూ ఉన్నారు. లడికే ఖేల్ రహే ఆ బాలురు ఆడుతూ ఉన్నారు, బాయ్స్ ఆడుతూ ఉన్నారు. ఇలా రహే రహే రహి ప్లస్ హూ హో హై హై యాడ్ చేసినట్టయితే ఆడుతూ ఉన్నాము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఊంగా. ఊంగా అంటే ఖేల్ ప్లస్ ఊంగా ఖేలుంగా. మై ఖేలుంగా నేను ఆడతాను. మై ఖేలుంగా నేను ఆడతాను. ఫ్యూచర్లో ఐ విల్ ప్లే అని అర్థం అనమాట. మై ఖేలుంగా నేను ఆడతాను. ఓకే, మే క్రికెట్ ఖేలుంగా నేను క్రికెట్ ఆడతాను. మే ఉస్ మైదాన్ మే ఖేలుంగా నేను గ్రౌండ్లో ఆడతాను. మే కల్ ఖేలుంగా నేను రేపు ఆడతాను. మే పర్సం ఖేలుంగా నేను ఎల్లుండి ఆడతాను. మే అగిలే మహీనే మే ఖేలుంగా నేను వచ్చే నెలలో ఆడతాను. సో ఇలా ఊంగా ఖేల్ ప్లస్ ఊంగా ఖేలుంగా అంటే ఆడతాను. అలాగే ఒక అమ్మాయి చెప్పింది అనుకోండి, ఖేల్ ప్లస్ ఊంగి ఖేలుంగి. ఖేల్ ప్లస్ ఊంగి ఖేలుంగి అంటే ఆడతాను అని ఒక అమ్మాయి చెప్తుంది అనమాట. మే ఖేలుంగి నేను ఆడతాను. మే కల్ ఖేలుంగి నేను రేపు ఆడతాను ఇలా చెప్తుంది. అలాగే ఖేల్ ప్లస్ ఓగే ఖేలోగే నువ్వు ఆడతావు. తుమ్ ఖేలోగే నువ్వు ఆడతావు. మన ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ పర్సన్ జంట్ అనుకోండి, మనం ఏం చెప్తాం? ఖేల్ ప్లస్ ఓగే ఖేలోగే అంటాం అనమాట. ఖేల్ ప్లస్ ఓగే ఖేలోగే. తుమ్ ఖేలోగే నువ్వు ఆడతావు. ఓకే, తుమ్ కల్ ఖేలోగే. తుమ్ అగలే మ్యాచ్ మే ఖేలోగే నువ్వు నెక్స్ట్ మ్యాచ్లో ఆడతావు. తుమ్ కల్సే ఖేలోగే నువ్వు రేపటి నుంచి ఆడతావు. సో ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఖేల్ ప్లస్ ఓగి ఖేలోగి నువ్వు ఆడతావు అని లేడీ గురించి చెప్పేటప్పుడు తుమ్ ఖేలోగి నువ్వు ఆడతావు. తుమ్ కల్ ఖేలోగి నువ్వు రేపు ఆడతావు. ఓకే, వా ఖేలేగా అతను ఆడతాడు. వా ఖేలేగా అతను ఆడతాడు. ఓ కల్ ఖేలేగా అతను రేపు ఆడతాడు. ఓ క్రికెట్ ఖేలేగా అతను క్రికెట్ ఆడతాడు. ఓ కల్ క్రికెట్ ఖేలేగా అతను రేపు క్రికెట్ ఆడతాడు. సో ఇలా ఏగా యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఆమె ఆడుతుంది. ఖేల్ ప్లస్ ఏగి ఖేలేగి. ఓ ఖేలేగి ఆమె ఆడుతుంది. ఓ కల్ ఖేలేగి రేపు ఆడుతుంది. ఓ పర్సం ఖేలేగి ఆమె ఎల్లుండి ఆడుతుంది. ఓ అగలే రవివార్ ఖేలేగి ఆమె వచ్చే ఆదివారం ఆడుతుంది. సో ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంగే అంటే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఖేలేంగే వాళ్ళు ఆడతారు. వే ఖేలేంగే వాళ్ళు ఆడతారు. వే ఖేలేంగే వాళ్ళు ఆడతారు. వే కల్ ఖేలేంగే వాళ్ళు రేపు ఆడతారు. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వే బాద్ మే ఖేలేంగే వాళ్ళు తర్వాత ఆడతారు. ఏంగి అంటే లేడీస్ కోసం అనమాట. ఖేల్ ప్లస్ ఏంగి ఖేలేంగి అంటే వాళ్ళు ఆడతారు. ఎక్కువ మంది లేడీస్ గురించి చెప్పేటప్పుడు లడ్కియా ఖేలేంగి బాలికలు ఆడతారు. లడ్కియా ఖేలేంగి బాలికలు ఆడతారు. ఓకే, అర్థమైందా మీకు? మహిళాయే ఖేలేంగి మహిళాయే లేదా ఔరతే ఖేలేంగి లేడీస్ ఆడతారు. ఓకే, ఆడవాళ్ళు ఆడతారు. సో ఇలా ఏంగి. నెక్స్ట్ ఊ ఖేల్ ప్లస్ ఊ ఖేలు అంటే ఆడినా. ఖేలు ఆడినా నేను. క్యా మే ఖేలు నేను ఆడినా. క్యా మే ఖేలు నేను ఆడొచ్చా నేను ఆడినా అని ఎవరినైనా పర్మిషన్ తీసుకోవడానికి ఈ ఊ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఖేల్ ప్లస్ ఊ ఖేలు నేను ఆడినా. ఖేల్ ప్లస్ ఊ ఖేలు నేను ఆడినా. ఓకే, సో అలాగే ఏ యూజ్ చేస్తే ఖేలే ఆడదామా. క్యా హమ్ ఖేలే మనం ఆడదామా. ఆప్ ఖేలే తమరు ఆడండి. ఆప్ ఖేలే తమరు ఆడండి. క్యా హమ్ ఖేలే మనం ఆడదామా. చలో ఖేలే పదండి ఆడదాం. చలో ఖేలే పదండి ఆడదాం. ఓకే, అలాగే ఓ యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుందంటే మే సోచ్ రహా హూ కి తుమ్ ఖేలో. మే సోచ్ రహా హూ కి తుమ్ ఖేలో అంటే నేను అనుకుంటున్నాను నువ్వు ఆడతావని. మే సోచ్ రహా హూ కి తుమ్ ఖేలోగే లేదా ఖేలో ఎలా అని చెప్పొచ్చు అనమాట. నువ్వు ఆడతావని నేను అనుకుంటున్నాను, పాసిబిలిటీ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, మే సోచ్ రహా హూ కి వా ఖేలే. మే సోచ్ రహా హూ కి వా ఖేలే అంటే అతను ఆడతాడని నేను అనుకుంటున్నాను, ఆమె ఆడుతుందని నేను అనుకుంటున్నాను. మే సోచ్ రహా హూ కి వా ఖేలే. మే సోచ్ రహా హూ కి వా ఖేలే.
నెక్స్ట్ ఖేలా ఆడాను, మేనే ఖేలా నేను ఆడాను, మేనే ఖేలా నేను ఆడాను, ఉస్నే ఖేలా అతను ఆడాడు లేదా ఆమె ఆడింది, తుమ్నే ఖేలా నువ్వు ఆడావు, ఓకే తుమ్నే కల్ ఖేలా నువ్వు నిన్న ఆడావు, తుమ్నే పిछले మ్యాచ్ మే ఖేలా నువ్వు పోయిన మ్యాచ్లో ఆడావు. సో ఇలా ఖేలా అంటే ఖేల్ ప్లస్ ఆ, ఖేలా అంటే ఆడావు, ఆడాను, ఆడింది, ఇలాంటి అర్థాలు మనం తీసుకోవచ్చు అనమాట. ఖేల్ ప్లస్ ఆ హై ఖేలా హై, మేనే అభి ఖేలా హై నేను ఇప్పుడే ఆడాను, మేనే దో బార్ ఖేలా హై నేను 2 సార్లు ఆడాను, मैंने 2 बार खेला है నేను 2 సార్లు ఆడాను, ఓకే मैंने 3 बार खेला है నేను 3 సార్లు ఆడాను. ఇలా ఖేలా హై అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆడి ఉన్నాను అని అర్థం వస్తుంది. ఆడాను, ఆడి ఉన్నాను, అర్థమైందా? ఖేలా థా ఆ థా, ఖేల్ ప్లస్ ఆ థా ఖేలా థా, मैंने खेला था నేను ఆడేశాను, मैंने तुमसे पहले ही खेला था నేను నీకంటే ముందే ఆడేశాను, ఓకే. సో ఇలా ఖేలా థా అంటే ఏదైనా ఒక 2 విషయాలు గతంలో జరిగాయంటే ఏది ముందు జరిగిందో చెప్పడానికి ఖేలా థా ఆ థా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆయా థా వచ్చి ఉండినాను, వచ్చేసాను, ఓకే అని అర్థం అనమాట. నెక్స్ట్ ఆ హోగా ఖేలా హోగా, ఉస్నే ఖేలా హోగా అతను ఆడుండొచ్చు లేదా ఆమె ఆడుండొచ్చు, తుమ్నే ఖేలా హోగా నువ్వు ఆడుండొచ్చు, ఉన్హోనే ఖేలా హోగా వాళ్ళు ఆడుండొచ్చు. ఇలా ఆడి ఉండొచ్చు అనే అర్థంలో ఆడుండొచ్చు, ఆడుంటారు వాళ్ళు, ఆడుంటారు అనే అర్థంలో ఖేలా హోగా ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వ ఖేల్ రహా హోగా అతను ఆడుతూ ఉంటాడు, షాయద్ వ ఖేల్ రహా హోగా అతను ఇప్పుడు ఆడుతూ ఉంటాడు. వ ఫోన్ నహీ ఉఠా రహా హై అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లా, షాయద్ ఖేల్ రహా హోగా బహుశా ఆడుతూ ఉంటాడు. ఓ ఫోన్ నహీ ఉఠా రహా హై షాయద్ ఖేల్ రహా హోగా అతను ఆడుతూ ఉంటాడు, అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బహుశా ఆడుతూ ఉంటాడు. वो फोन नहीं उठा रही है शायद खेल रही होगी బహుశా ఆమె ఆడుతూ ఉంటుంది. वो फोन नहीं उठा रही है ఆమె ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, शायद खेल रही होगी బహుశా ఆమె ఆడుతూ ఉంటుంది. ఇక్కడ సేమ్ వచ్చాయి, డూప్లికేట్ వచ్చాయి ఇవి. खेल रहे होंगे ఆడుతూ ఉంటారు, शायद वे खेल रहे होंगे బహుశా వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఓకే. शायद वे खेल रही होंगी బహుశా వాళ్ళు ఆడుతూ ఉంటారు, शायद वे खेल रही होंगी బహుశా వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఓకే. खेल रहा होगा खेल रहे होंगे खेल रही होंगी, खेल रहा होगा खेल रही होगी, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ मुझे खेलना है నేను ఆడాలి, मुझे खेलना है నేను ఆడాలి, मुझे खेलना था నేను ఆడాలి గతంలో, खेलना है అంటే ఇప్పుడు ఆడాలి, मुझे खेलना है నేను ఆడాలి ఇప్పుడు, నేను ఆడాలి. मुझे खेलना था అంటే నేను గతంలో ఆడాలి కానీ ఆడలేదు ఎందుకో అనే సిచ్యువేషన్లో గతంలో ఆడాలి అని చెప్పే సందర్భంలో मुझे खेलना था నేను ఆడాలి గతంలో, मुझे खेलना होगा నేను ఆడాల్సి ఉంటుంది, నేను ఆడాలి ఫ్యూచర్లో, ఓకే. मुझे खेलना होगा నేను ఆడాలి ఫ్యూచర్లో అని చెప్పడం. खेलना चाहिए నేను ఆడాలి, నేను ఆడాల్సి ఉంది, मुझे खेलना चाहिए నేను ఆడాల్సి ఉంది, ఓకే. मुझे खेलना चाहिए था అయ్యో నేను ఆడాల్సింది, मुझे खेलना चाहिए था నేను ఆడాల్సింది, मुझे खेलना चाहिए था అంటే నేను ఆడాల్సింది అని అర్థం వస్తుంది అనమాట. मुझे खेलना चाहिए होगा నేను ఆడాల్సి ఉంటుంది, मुझे खेलना चाहिए होगा నేను ఆడాల్సి ఉంటుంది. मुझे खेलना पड़ता है అంటే నేను ఆడాల్సి వస్తుంది, నేను ఆడవలసి వస్తుంది, मुझे खेलना पड़ता है, ఓకే. मुझे खेलना पड़ा నేను ఆడాల్సి వచ్చింది, అర్థమైందా? खेलना पड़ता है అంటే ప్రతిరోజు వస్తుంది, ఆడాల్సి వస్తుందని. मुझे खेलना पड़ा అంటే నేను ఆడాల్సి వచ్చింది గతంలో, मुझे खेलना पड़ेगा నేను ఆడాల్సి వస్తుంది భవిష్యత్తులో నేను ఆడాల్సి వస్తుంది, అర్థమైందా? मुझे खेलना पड़ता था నేను ఆడాల్సి వచ్చేది ఇంతకుముందు, मुझे खेलना पड़ता था నేను ఆడాల్సి వచ్చేది ఇంతకుముందు నేను ఆడాల్సి వచ్చేది. मैं खेल सकता हूँ నేను ఆడగలను, मैं खेल सकता हूँ నేను ఆడగలను. हम खेल सकते हैं మేము ఆడగలము. वह खेल सकती है ఆమె ఆడగలదు, वह खेल सकती है ఆమె ఆడగలదు. मैं खेल सका నేను ఆడగలిగాను,
వహ్ ఖేల్ సకా అతను ఆడగలిగాడు. ఓకే, వే ఖేల్ సకే వాళ్ళు ఆడగలిగారు. వహ్ ఖేల్ సఖీ ఆమె ఆడగలిగింది, ఆమె ఆడగలిగింది. ఓకే, మే ఖేల్ సక్తా థా నేను ఆడగలిగేవాడిని, నేను ఆడగలిగేవాడిని. ఎప్పుడు గతంలో నేను ఆడగలిగేవాడిని. ఖేల్తా థా ఆడేవాడిని. ఖేల్తా థా ఆడేవాడిని. ఖేల్తా థా ఆడేవాడిని. ఖేల్తీ థీ ఆడేది, ఆమె ఆడేది ఇంతకుముందు. ఐ యూస్ టు ప్లే, షీ యూస్ టు ప్లే అలా. ఓకే, వే ఖేల్తే తే వాళ్ళు ఆడేవారు, వాళ్ళు ఆడేవారు ఇంతకుముందు. వే క్రికెట్ ఖేల్తే తే సచిన్ క్రికెట్ ఖేల్తా థా సచిన్ క్రికెట్ ఆడేవాడు. సచిన్ అవర్ ధోని క్రికెట్ ఖేల్తే థే సచిన్ ధోని ఇద్దరు క్రికెట్ ఆడేవారు. నెక్స్ట్ అలానే ఖేల్ రహా థా అంటే అర్థం ఏంటి? ఆడుతూ ఉండినాను. ఎప్పుడు గతంలో, గతంలో ఆడుతూ ఉన్నాను అని చెప్పడానికి ఖేల్ రహా థా యూస్ చేస్తాం అనమాట. మే కల్ ఈ సమయకు ఖేల్ రహా థా నేను నిన్న టైంకి ఆడుతూ ఉన్నాను అని చెప్పడం. ఖేల్ రహీ థీ ఆడుతూ ఉండినాను లేడీ, ఆడుతూ ఉండినాను లేడీ లేదా ఆడుతూ ఉంది. ఖేల్ రహీ థీ వా ఖేల్ రహీ థీ ఆమె ఆడుతూ ఉంది. వే ఖేల్ రహే థే వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఎప్పుడు గతంలో. వే ఖేల్ రహే థే వాళ్ళు ఆడుతూ ఉన్నారు. మే ఖేల్నా చాతా హూ నేను ఆడాలనుకుంటున్నాను. మే ఖేల్నా చాతా హూ నేను ఆడాలనుకుంటున్నాను. ఓకే, మే ఖేల్నా హమ్ ఖేల్నా చాతే హై మేము ఆడాలనుకుంటున్నాం. హమ్ ఖేల్నా చాతే హై మేము ఆడాలనుకుంటున్నాం. ఓకే, వహ్ ఖేల్నా చాతీ హై ఆమె ఆడాలనుకుంటుంది. వహ్ ఖేల్నా చాహతీ హై ఆమె ఆడాలనుకుంటుంది. అర్థమైందా? మే ఖేల్నా చాతా థా నేను ఆడాలని అనుకున్నాను, నేను ఆడాలని అనుకున్నాను. మే ఖేల్నా చాతా థా నేను ఆడాలనుకున్నాను. వహ్ ఖేల్నా చాతా థా అతను ఆడాలని అనుకున్నాడు. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్ మే ఖేల్నా చాతీ థీ ఒక లేడీ అయితే కనుక ఆమె ఏం చెప్తుంది? మే ఖేల్నా చాతీ థీ నేను ఆడాలని అనుకున్నాను. వే ఖేల్నా చాతే థే వాళ్ళు ఆడాలని అనుకున్నారు. మే ఖేల్నా చాహూంగా నేను ఆడాలని అనుకుంటాను. వహ్ ఖేల్నా చాహూంగి ఆమె ఆడాలని అనుకుంటుంది. వే ఖేల్నా చాహేంగే వాళ్ళు ఆడాలని అనుకుంటారు. సో ఈ విధంగా మనం ఆడడం అనే ఒక వర్బ్ తీసుకుని దాన్ని ఇన్ని విధాలుగా చెప్తూ వచ్చాం. ఓకే, ఒక లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒక వర్బ్ తీసుకుని ఆ వర్బ్తో మనం ఈ స్ట్రక్చర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ లాంగ్వేజ్ వచ్చినట్టే. ఓకే, చూడండి ఇప్పుడు తినడం అనే వర్బ్ ఉందనుకోండి, ఎలా చెప్తాం మనం? ఖానా అంటాం. ఖానా అంటే తినడం కదా. ఖావో తిను, ఖాయియే తినండి, ఖానేదో తిన్నేవు, ఖానే దీజే తిన్నేవండి, ఖాతా హూ తింటాను, ఖాతే హూ తింటాను, ఖాతే హే తింటారు, కారహా హూ తింటూ ఉన్నాను, కారయ్యో తింటూ ఉన్నాను, కారయ్యే తింటూ ఉన్నారు, కావోంగా తింటాను, కావోంగి తింటాను, కావోగి తింటావు, కావోగి తింటావు, కాయేగా తింటాడు, కాయేగి తింటుంది, కాయేంగి తింటారు, కాయేంగి తింటారు. ఖావో తిన్నా, ఖాయే తిందామా, ఖావో తింటావు అనుకుంటున్నాను, ఖాయే తింటాడు అనుకుంటున్నాను, ఖాయా తిన్నాను, ఖాయా హై తిని ఉన్నాను, ఖాయా తిని ఉండినాను, ఖాయా హోగా తినుంటాడు, కారహా హోగా తింటూ ఉంటాడు, కారహి హోగి తింటూ ఉంటుంది, కారహి హోంగి తింటూ ఉంటారు, కారహి హోంగి తింటూ ఉంటారు, ఖానా హై తినాలి, ఖానా తినాలి, ఖానా హోగా తినాల్సి ఉంటుంది, ఖానా చాయే తినాలి, తినాల్సి ఉంది, ఖానా చాయే తినాల్సింది, ఖానా చాయే హోగా తినాల్సి ఉంటుంది, ఖానా పడతా హై తినాల్సి వస్తుంది, ఖానా పడా తినాల్సి వచ్చింది, ఖానా పడేగా తినాల్సి వస్తుంది, ఖానా పడతా తినాల్సి వచ్చేది, కాసక్తా హూ తినగలను, కాసక్తే హే తినగలరు, కాసక్తి హే తినగలదు, కాసక తినగలిగింది, కాసక్కి తినగలిగారు, కాసక్కి తినగలిగింది. ఓకే, నెక్స్ట్ కాసక్తా తినగలిగేవాడిని, కాతా తినేవాడిని, కాతిథి తినేది, కాతిథే తినేవారు, కారహత తింటూ ఉన్నాను, కారహితి తింటూ ఉన్నది. ఓకే, కారహైతే తింటూ ఉన్నారు, కానా చాతా హూ తినాలనుకుంటున్నాను, కానా చాతే హే తినాలనుకుంటున్నారు, కానా చాతీ హే తినాలనుకుంటుంది, కానా చాతా తినాలని అనుకున్నారు, కానా చాతైతే కానా చాతీ తినాలని అనుకున్నది, కానా చాతే తినాలని అనుకున్నారు, కానా చాహుంగా తినాలని అనుకుంటాను, కానా చాహుంగి తినాలని అనుకుంటాను, కానా చాహంగి తినాలని అనుకుంటారు. సో ఇలా మనం మరొక వర్బ్ తీసుకుని ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకొక వర్బ్ తీసుకోండి, ఆ వర్బ్తో మళ్ళీ ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ దీంట్లోనే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు. అంటే హిందీలో నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనేవి నథింగ్ అనమాట. నెగిటివ్ సెంటెన్స్ కానీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కానీ ఫ్రేమ్ చేయడం చాలా నథింగ్ అనమాట. జస్ట్ నహి యాడ్ చేస్తారు లేదా క్యా యాడ్ చేస్తారు, ఆటోమేటిక్గా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది, నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం చక్కగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇలా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీకు చక్కగా హిందీ లాంగ్వేజ్ చాలా ఈజీగా మీరు నేర్చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీ వల్ల కాకపోతే మేము ఉన్నాం,
ఓకే, మేము మీకు ప్రతిరోజు కూడా ఒక స్ట్రక్చర్ పైన నెంబర్ ఆఫ్ వర్బ్స్ తీసుకుని ఆ వర్బ్స్ పైన మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది మీకు అర్థమయ్యే విధంగా టీచ్ చేసి ఆ టీచ్ చేసిన తర్వాత మరొక 1 అవర్ మీతో ప్రాక్టీస్ చేయించి మీకు యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే చాలా ఇంట్లో యూజ్ చూసే పదాలు, వస్తువులను ఏమంటారు, జంతువులను ఏమంటారు, పక్షులను ఏమంటారు, ఓకే, మన బయట చూస్తున్న థింగ్స్ అనేది వీటన్నిటిని కూడా ఏమంటారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క పదాన్ని మీకు ఒక 1 అవర్ టీచ్ చేస్తూ మీతో ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తూ మీకు ఒక 1 అవర్ క్లాస్ టీచ్ చేస్తూ ఇలా మీకు హిందీ మాట్లాడడం నేర్పించడంలో మేము సపోర్ట్ చేయగలుగుతాం. 3 months కోర్స్ ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. లైవ్లో ఒకరు 1 గంట క్లాస్ వింటారు, మరొక గంట మేము మీతో ప్రాక్టీస్ చేయిస్తాం అనమాట. ఓకే, సో ఇలాంటి చాలా స్ట్రక్చర్స్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం. దాంతో ఏమవుతుందంటే మీకు అలవాటు అయిపోతుంది, హిందీ నోటికి అలవాటు అయిపోతుంది, మీ బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది హిందీ. కాబట్టి మీరు అనర్గళంగా మాట్లాడడం మొదలు పెడతారు అన్నమాట. ఇలా 3 months మీరు మాకు ఇవ్వగలిగితే మేము 100% మీతో హిందీలో మాట్లాడించగలిగే క్యాపబిలిటీ, ఆ ఎక్స్పీరియన్స్ మాకుంది. మేము ఇప్పటికే కొన్ని వేల మందికి టీచ్ చేసి వాళ్ళతో హిందీలో మాట్లాడించి వాళ్ళు నార్త్ ఇండియాలో ఎటువంటి భయం లేకుండా చక్కగా హిందీ పీపుల్తో మాట్లాడుతూ వాళ్ళ బిజినెసెస్, జాబ్స్ రన్ చేసుకోగలిగే వరకు వాళ్ళని మేము తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాకు ఉందన్నమాట. కాబట్టి మీరు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే తెలుగు స్టేట్స్లో ద బెస్ట్ ఓన్లీ 1 ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే అది విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఓకే, మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి. అలాగే మేము చాలా బుక్స్ రాసాం. ఈ బుక్స్ కావాలనుకున్నా ఒకవేళ మీ క్లాసెస్ అటెండ్ వీలవకపోతే మీరు బుక్స్ పర్చేజ్ చేయొచ్చు. సో ప్రతిరోజు ఇలా ఒక 5 వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మీరు తెలుసుకుంటూ ఉండాలనుకున్నప్పుడు కూడా మీరు ఒక క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలు లేకపోయినా కూడా మేము మీకు ప్రతిరోజు ఫోన్కి పంపిస్తూ ఉంటాం. సో అలాంటి ఒక 365 days కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. చాలా తక్కువ ఫీజెస్తోనే మేము ఈ సర్వీసెస్ అన్నీ కూడా చాలా తక్కువ ఫీజెస్తో చేస్తాం అనమాట. ఓకే, అంటే మీరు బయట ఇన్స్టిట్యూట్స్లో ఓన్లీ 1 అవర్కి మీకు ఎంత ఛార్జ్ చేస్తారో, ఒక 1 అవర్ మీకు టీచ్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారో అదే ఛార్జ్తో మేము డైలీ 3 hours టీచ్ చేస్తాం. టీచ్ చేయడమే కాకుండా మళ్ళీ మీకు ఏవైతే క్లాసెస్ టీచ్ చేసామో ఆ టీచ్ చేసిన క్లాసెస్ రికార్డ్ అవుతూ ఉంటాయి. రికార్డ్ సెషన్స్ మీకు పంపిస్తూ ఉంటాం, మంచి నోట్స్ పంపిస్తూ ఉంటాం. ఏదైతే మేము లాస్ట్ 7 yearsగా 8 yearsగా రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన బుక్ ఏదైతే ఉందో తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి, ఇలాంటి బుక్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తాం. సో ఇలా కంప్లీట్గా మీకు హిందీ నేర్చుకోవడానికి, తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి మేము సపోర్ట్ ఇస్తాం మీకు. ఓకే, సో వెంటనే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. బుక్స్ కోసమైనా, క్లాసెస్ జాయిన్ అవ్వడం కోసమైనా, 365 days కోర్స్ కోసమైనా, ఏదైనా కూడా మీరు హిందీ నేర్చుకోవాలనే తపన మీకు ఉండాలి కానీ, ఆ అవసరం మీకు ఉండాలి కానీ, మా దగ్గర మీకు సూట్ అయ్యే చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఈ నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే మేము స్పోకెన్ ఇంగ్లీష్ కూడా టీచ్ చేస్తున్నాం. 45 days కోర్స్ అవైలబుల్గా ఉంది. అలాగే అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అవైలబుల్గా ఉంది. అంటే మీరు బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే 45 days కోర్స్ చూస్ చేసుకుంటారు. లేదు కంప్లీట్గా మాకు ఆల్రెడీ గ్రామర్ తెలుసు, టెన్సెస్ తెలుసు, హెల్పింగ్ వర్బ్స్ తెలుసు కానీ మాట్లాడలేకపోతున్నాం అనుకున్నట్టయితే మీకు అడ్వాన్స్ లెవెల్ క్లాస్ ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్ క్లాస్లో చక్కగా మీరు జాయిన్ అయ్యి మాట్లాడుతూ ఉండొచ్చు. మీతో మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా మా ఫ్యాకల్టీ కానీ, అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ మీతో మాట్లాడుతూ ఉంటారు. గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అలా కాన్వర్జేషనల్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇలా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్ అనమాట. ఎవ్రీ మంత్ 25th అలాగే 5th బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. జాయిన్ అవడానికి వెంటనే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.